హాయ్ అండి, వెల్కమ్ టు స్వీట్ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు గోధుమ పిండితో బ్రెడ్ ఫింగర్స్ చూపిస్తున్నాను. గోధుమ పిండితో బ్రెడ్ ఫింగర్స్ చూపిస్తాను. ఎలా చేయాలంటే గోధుమ పిండిని ఒక గ్లాస్ గోధుమ పిండిని తీసుకున్నామండి. మీరు కావాలంటే 2 గ్లాసులు తీసుకోవచ్చు. నేను కూడా 1.5 తీసుకుంటున్నాను, ఎందుకంటే మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు, అందుకని. ఇప్పుడు వాటర్తో ఈ గోధుమ పిండిని మామూలు మనం దోశ పిండిలో ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట. ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీరు తీసుకున్న పిండిని బట్టి ఉప్పు వేసుకోండి. అలాగే కారం ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను. కారం ఎక్కువ ఇష్టపడే వాళ్ళు, బాగా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు, కారం ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. అండ్ ధనియాలు, మిరియాలు కలిపి పొడి కొట్టామండి. ఈ పొడిని కూడా ఇందులో వేస్తున్నాను. ధనియాలు, మిరియాలు కలిపిన పొడి. ఇది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వాటర్తో బాగా కలుపుకోవాలి. ఇలా గోధుమ పిండి మిశ్రమాన్ని కలిపి రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఒక 4 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వీటిని నెయ్యి వేసి కొంచెం పెనం మీద దోరగా వేయించు. చూస్తున్నారు కదండి, ఇదిగో ఇలా బ్రెడ్ స్లైసెస్ని నెయ్యి వేసి ఇలా వేయించుకోవాలి. కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత వీటిని ఇలా పొడవుగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఇలా వేయించుకున్నాం కదండి. ఇలా వేయించుకున్న తర్వాత ఈ బ్రెడ్ని ఇలా చూస్తున్నారు కదండి, ఇదిగో ఇలా పొడవుగా మనం బ్రెడ్ ముక్కని ఇలా కట్ చేసుకోవాలి. స్లైడ్స్గా ఇలా పొడవుగా కట్ చేసుకున్న తర్వాత ఇందాకే మనం తయారు చేసి పెట్టుకునే మిశ్రమం ఉంది కదా, ఇందులో ఈ బ్రెడ్ ముక్కని ముంచేసి ఆయిల్లో వేయించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇదిగో ఇలా గోధుమ పిండి బ్రెడ్ ఫింగర్స్ అండి. కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. చాలా బాగుంటాయండి, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. పిల్లలు బాగా ఇష్టపడతారు. ఇవి చూస్తున్నారు కదండి, వేడివేడిగా గుమగుమలాడే గోధుమ పిండి బ్రెడ్ ఫింగర్స్ రెడీ అయిపోయాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఈ గోధుమ బ్రెడ్ ఫింగర్స్ని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్స్ లాగా పెట్టచ్చు ఈవినింగ్ పూట. థ్యాంక్ యూ.